महाराज को जय। श्रीमन्नारायण गुरुपीठमुनకు जय। शुभमस्तु। श्रीमदचल गुरु शिवराम दीक्षित परब्रह्मणे नमः। परिपूर्ण बोध सिद्धांत शिरोमणि आचरम पूर्व भागम अन्यवादि निरसन पंचम प्रकरण। निर्व्यापारं निरंतरं च निरूपमानं निरामयं निर्लेपं निश्चलं पूर्णं तल्लिंगं परमं प्रभुः। పుట్టక గిట్టక తిట్టక కొట్టక చిట్లక పట్టువిడుపులు లేక ఆద్యాంతరహితమై అవాచ్యమై అచలమై పరిపూర్ణమైనది బ్రహ్మం. బ్రహ్మం అనగా ఎటువంటిది? బ్రహ్మ నిర్ణయం చేసిన అందరికీ బాహ్యాభ్యాంతరముల యందున్న పరిపూర్ణ పరశివమును ఎవ్వరూ గుర్తిరగరు. గుర్తిరగక గుర్తిరిగితే గుర్తు రహితమగును. గుర్తు ఎరగక గుర్తిరిగితే గుర్తు రహితమగును. గుర్తు అంటే ఏమిటి అంటే కనబడతటువంటిది, దేహ సంబంధమైనటువంటి నామరూప క్రియాత్మకమైనటువంటి సర్వజగత్ అంతా కూడా ఈ గుర్తుతో కూడుకున్నది. ఈ దీన్ని గుర్తించినటువంటిది గుర్తు ఏంది అంటే తెలివి. ఈ తెలివి చేతనే ఈ గుర్తులు సర్వాన్ని తెలుసుకుంటుంది. ఈ గుర్తిస్తున్నటువంటి గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తును ఎరగకుండా గుర్తురహితమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మను తెలుసుకుంటారు. అది గుర్తురహితమైంది. అప్పుడు సద్గురుపదేశం లేకపోతే గుర్తురహితము కాదు. ఈ గుర్తురహితం కావాలంటే సద్గురు ఉపదేశము వల్లనే గుర్తురహితమైంది. గుర్తురహితము కాకపోతే గురు సాంప్రదాయకుడు కాడు. కదా, మిగతా మార్గములన్నీ అహంకారముతో కూడుకున్న సాంప్రదాయములే కానీ మిగతా సాంప్రదాయములన్నీ అంటే గుర్తుతో కూడుకున్నటువంటి సాంప్రదాయములన్నీ అహంకార ధర్మంతో కూడుకున్న సాంప్రదాయం. కానీ అహంకారం లేని సాంప్రదాయం పరిపూర్ణ బోధయే అహంకారం లేని సాంప్రదాయం. పరిపూర్ణ బోధయే అహంకారము లేని సాంప్రదాయం. అహంకారరహితమైన వారికే పరిపూర్ణ బోధ చెప్పవలే గాని ఈ బోధ ఎవరు చెప్పాలి? పరిపూర్ణ బోధ అహంకారము రహితమైన వారికే పరిపూర్ణ బోధ చెప్పవలే కానీ అహంకారము గట్టిగా పాదు చేసుకొని ఉన్న వారికి చెప్పకూడదు. అహంకారము గట్టిగా పాదు చేసుకొని ఉన్నటువంటి వారికి బోధ చెప్పకూడదు. అంత మాత్రమున అచల బోధకు పాత్రుడవునా అంటే అంత మాత్రమున కాదు. అటువంటి వారికి అహంకారంతో కూడినటువంటి వారికి బోధ చెప్తే అచల సాంప్రదాయం ఈ మార్గానికి పాత్రుడు అవుతాడంటే పాత్ర అంటే ఏమి? పాత్రోచిత దానము అన్నది. అంటే పాత్రని ఎరిగి దానం చేయాలి. దానం చేసి తప్పని కాదు. దానాలు ఉన్నాయి. అన్నదానము, వస్త్రదానము, భూదానము, సువర్ణదానము, గోదానము, అన్నదానము, ఇవన్నీ దానాలు ఉన్నాయి. సున్నదానం కూడా ఉంది. సున్నదానం కూడా సున్నదానం అది గొప్పది. సున్నం అంటే ఇంకా ఈ సున్నా సున్న చేసిన వాడే నిజమైన గురువు. సర్వమును ఎన్ని ఈ వెన్నటువంటి దాన్ని సున్న చేయాలి. సర్వమును వెన్నుతుంది కదా ఈ తెలివి కదా. ఈ వెన్ని అని విని కని తినేదంతా సున్నా. సున్నా అంటే ఏమీ లేదు అని, తనే లేదు అని. ఈ సున్నదానం చేసేవాడు గురువు, సద్గురు. అందరు అన్నదానాలు ఇటువంటి దానాలు చేస్తారు, సద్గురు సున్నదానం చేస్తారు. నేను తర్వాత మాట్లాడతాను.
అహంకారం అనగా అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. అహంకారం అనగా 4 వేదాల యొక్క మహావాక్యాలు చెప్తా ఉంటాయి. ఒక వేదానికి ఒక వాక్యం, ఒక మహావాక్యం. అహంకారం అనగా అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ అను వాక్యముల చేత ఆ బ్రహ్మమే నేను అయితిని. ఈ 4 వేదాల యొక్క సారాంశం విచారిస్తే నేనే బ్రహ్మమును, బ్రహ్మమే నేను, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అంటే నేతి నేతి మహావాక్యం అని తేలుతుంది కదా. అయితిని ఆత్మయే బ్రహ్మము, ఇంకా వేరే కాదు. ఎందుకు ఆత్మనే బ్రహ్మము అన్నాడు అంటే మమాత్మ సర్వభూత ఆత్మ అంటే అన్ని భూతముల యందు ఒకే ఆత్మ ఉన్నది కనుక. ఇప్పుడు ఈ విద్యుత్ ఉంది, మనము ఇల్లు మంచి వెళ్తూ రావడానికి మన యొక్క కుటుంబము మంచి విద్యుత్ కాంతులు వెదజిల్లి మన శోభంగా మంచి కనబడాలి అనుకుంటే ఫంక్షన్ ఏదైనా అయితే అనేక రంగులు, దశవిధ రంగులు కలిగినటువంటి బల్బులు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో వేసుకున్నాం మన మంటపం అంతా. మరి బల్బులు వేరువేరుగా కలర్స్ ఉన్నందువల్ల మన కలర్ కనబడుతుంది. కరెంటుకు లేదు కదా కలర్, కరెంటు విద్యుత్ పవర్ ఒకటే కదా, దానికి ఏ కలర్ లేదు. ఈ బల్బులను బట్టి కలర్ వస్తుంది అంటే ఉపాధులను బట్టి తేడా కనబడుతుంది, భేదం కనబడుతుంది కదా. ఆత్మకు తేడాలు లేవు, అది లేదు. సర్వమును ఏది గుర్తెరుగుతున్నదో కదా, సర్వమును ఏది గుర్తెరుగుతున్నదో దాన్ని గుర్తెరుగుతున్నదే ప్రజ్ఞానం. సర్వము ఏది గుర్తెరుగుతున్నదో దాన్ని గుర్తెరుగుతున్నదే ప్రజ్ఞానం. అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నీవైతి వరణమే, ఆ బ్రహ్మమే నీవైతి వరణమే అజ్ఞానం. నువ్వు బ్రహ్మం ఎట్లయితే కావు కదా, దేహంతో పాటు పోయేదే కదా, ఆత్మ శాశ్వతమైంది కాదు కదా, కాబట్టి అది బ్రహ్మం కాదు. అటువంటి పశువులకు పశుపాసవర్తమైనదే అచలం. అటువంటి పశువులకు పశుపాశ వివర్తనమైనదే, పశుపాశ వివర్తనమైనదే ఈ అచలం. అజ్ఞానము కాకపోతే జ్ఞానస్వరూపమైన తెలివి అవును తాను కాకపోవడం ఎలాగు శ్రవణ మరణ నిధిధ్యాసన చేత కావడం ఎలాగు. మొట్టమొదలు నీవు బ్రహ్మము కాకుండా దేహదారివై ఉండవు అనుకోవటం ఏంటి. మళ్ళీ ఎప్పుడైతే నీవు శ్రవణము మననము నిధిధ్యాసన చేత వేద పఠనము వల్ల నీవు బ్రహ్మజ్ఞాని వైరం అనడం ఎలాగు అంటే ఒకప్పుడు అవడము ఒకప్పుడు కాకపోవడము అది కానే కాదు అని చెప్తాను. అనేది తెలియక అహమస్మి అనేది అజ్ఞానం. అహమస్మి అహం బ్రహ్మము అనేది అజ్ఞానం. అజ్ఞానమే జ్ఞానం, రెండు ఒకటి. జ్ఞానం నుండి అజ్ఞానం వస్తుంది, అజ్ఞానం నుండి జ్ఞానం వస్తుంది. అంటే వెలుతురు నుండే చీకటి వస్తుంది, చీకటి నుండే వెలుతురు వస్తుంది. ఇంకా లాంతర్లో ఏదైతే సీసా ఉంది కదా, దాన్ని మంచిగా క్లీన్ చేసి తెల్లగా తోమి పెట్టి మనం జ్యోతి వెలిగించుకుంటాము. మర్నాడు ఉదయానికి ఆ వెలుతురులో నుండి పొగ వచ్చి ఆ సీసా మొత్తం నల్లగా అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, వెలుతురు నుండే చీకటి వచ్చింది, ఆ చీకటిలోనే వెళ్తుంది కానీ కనబడదు. అంటే జ్ఞానం నుండి అజ్ఞానం వస్తుంది, అజ్ఞానమే మళ్ళీ జ్ఞానం కావాలి కదా.
అజ్ఞానము కానీ వేరు కాదు. జ్ఞానమే అజ్ఞానం అని వేరు కాదు. జ్ఞానాజ్ఞాన నిరసనమే పరిపూర్ణ బోధ. పరిపూర్ణ బోధ ఎటువంటిది? జ్ఞాన అజ్ఞాన నిరసనమే పరిపూర్ణ బోధ. చలించని వస్తువును చూపించినది గనకనే అంటే చలించినటువంటి వస్తువు అచల బోధ. అంటే శరీరాత్మలతో కూడుకున్నది బ్రహ్మం ఏదైతే ఉందో ఇదంతా చెల్లించేది, ద్వంద్వరహితమై ఏదైతే ఉందో అది చెల్లించండి. దాన్ని చూపెట్టే అచల బోధ. అందుకే చెల్లించని దాన్ని చూపుతారు కాబట్టి అందుకే అచల బోధ అన్నారు. ఇది వేదాంతాతీతం. వేదాంత అతీతము, పరమ రహస్యము. ఈ మర్మమును తెలియక బ్రహ్మము ఎక్కడున్నదో అని అంతు చిక్కక భ్రష్టులై గుహల యందు కొందరున్నారు. అంటే బ్రహ్మము ఎక్కడున్నదో హిమాలయాల్లో తెలుస్తుంది, లేకపోతే ఎక్కడెక్కడ గుహల్లో కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే తెలుస్తుందో, తలకిందులకు తపస్సు చేయడము, పద్మాసనాలు చేసుకుని కూర్చోవడం, ఇట్లా అనేకంగా అట్లా చేసుకుంటూ ఎంతో మంది ఉన్నారు. అట్లా కొందరు ఉన్నారు. ఆకులు అలములు తిని తెలియక మూర్ఖులవుతున్నారు. వానప్రస్థాశ్రమ దీక్ష తీసుకొని వనమయం నుండి అక్కడ ఉన్నటువంటి పర్ణములు అంటే ఎండిన ఆకులు, పండ్లు, ఫలాలు తింటూ అట్లా కొంతమంది ఉన్నారు. ఎక్కువ మందమతులై ఇంకా కొందరు ఉన్నారు. ఎక్కువ మందమతులై ఇంకా కొందరు ఉన్నారు. కొందరు యోగులమనియు, కొందరు సన్యాసులమనియు, కొందరు అవధూతలమనియు, కొందరు పెద్దలమనియు, కొందరు దిగాంబరులమనియు బట్టలు విడిచి తిరగడమే కానీ అసలైన బట్టలు తీసేసుకోరు. ఈ నూలు పోగుల చేత అడ్డము నిలువు పేక చేత తయారైనటువంటి బట్టలు వదలతో ఈ బట్టలను తయారైన బట్టలను తీసేసుకోవచ్చు. అసలు బట్ట అంటే ఏంది? బట్ట అనగా తెలివి కదా, దాన్ని తొలగించుకోలేదు. బట్టలు విడిచి తిరగడమే కానీ సర్వవ్యాప్తమై బ్రహ్మమును తెలియలేదు. సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మమును తెలియలేదు. తెలియక తెలిసితే తానే నశించు. అంటే మిడత వస్తుంది. మిడత ఏదైతే రూపాన్ని చూసి ఆకర్షించి ఆ మంటలో పడి అట్టే పోయినట్టుగా నీవు ఏదైతే సర్వదా వ్యాపించినటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి దాన్ని గురు సూచన ద్వారా గ్రహించిదివో ఈ నేనని అహం అప్పుడు వస్తుంది. కానీ ఇట్లా యోగులమని, సన్యాసులమని, అవధూతలమని గుహల యందు ఉంటూ తపస్సు ధ్యానాలు ఇంకా చేస్తూ బట్టలు తీసి దిగాంబరులను తిరిగితే ఈ అహంకారము నశించేది కానే కాదు అని చెప్తాము. నశించు. అంతర్బహిష్యుల యందు నిండి నిమిడీకృతమై అంతర్బహిష్యుల యందు, అంతర్ అంటే నీ లోపల, బహిష్యులు అంటే బయట, అంతటా దశ దిశల యందు తగమొదట కన్ను తానంతకున్న నేర్కను లేని కలే చూచి లేని లేకపోదు. భాగవత కృష్ణ ప్రభువు పదార్థంలో సర్విస్తారు. ఆయన నిండి నిమిడీకృతమై సర్వవ్యాప్తమై ఉన్నదే పరబ్రహ్మము. కానీ అనేక వికారములతో కూడుకున్నటువంటిది బ్రహ్మమా? అనేక వికారములతో కూడుకున్నది కదా. ఇది జన్మకు స్థానం ఇస్తుంది కదా. ఇప్పుడు జననం అయ్యింది అంటే ఇంక అన్ని వికారాలు దాల్చబడుతుంది కదా. పుట్టింది మొదలు మరణించే వరకు ఎన్ని వికారాలు, ఎన్ని వేషాలు, ఎన్ని ఆడంబరాలు, ఎన్ని అట్టహాసాలు అన్ని మార్చవలసింది కదా. అట్లా వచ్చేస్తుంది.
ఉన్నటువంటిది బ్రహ్మమా, చిన్మాత్రుడు సన్మాత్రుడు అని అంటే ఆనందాన్ని చిన్మాత్రుడు సన్మాత్రుడు అని యోగాభ్యాసములు చేస్తే బ్రహ్మవేత్తలగుదురా. యోగాభ్యాసములు చేస్తే బ్రహ్మవేత్తలగుదురా. అవి అన్నీ మాయోపాసనలే. మాయ ఉపాసనలే. నువ్వు చేసే ఉపాసనలన్నీ అంటే 41 రోజులు కానీ 12 సంవత్సరాలు కానీ ఇంకా కొద్దిగా ఎన్నేళ్ళు చేసినా కూడా ఇది మాయ ఉపాసన. ఎందుకు మాయ ఉపాసనలు అన్నారు? మాయ అనగా ఏమిటి? మాయ అంటే శరీరమే. ఈ శరీరంతో కూడుకొని కదా, శరీరాత్మలతో కూడుకొని చేస్తున్నావు కదా. ఆత్మైవ మాయ అన్నారు కదా. కాబట్టి శరీరాత్మ లేకుండా ఇవన్నీ యోగ సాధనలు చేయలేవు కదా. మరి ఆ మాయ చేత చేసేది మాయనే కదా. కదా, మాయరహితమైంది ఏం చెయ్యదు కదా. చెప్తాడే అన్నీ మాయోపాసన. ఈ బోధ ఆసక్తి గలవానికి, అంటే ఈ బోధ యందు ఆసక్తి కలిగినటువంటి చాలా తీవ్ర వైరాగ్యం, బంధబుద్ధితో ఉంటున్న వాళ్ళకి ఇది పట్టదు. ఇప్పుడు రాముల వారికి 72,000 కపిసేనలో ఆంజనేయునికే రాముల వారి యొక్క సేవా భాగ్యం లభించింది. చిరంజీవిగా దీవించినాడు. అంటే ఎప్పటికీ చిరంజీవి అంటే ఎట్లా, సృష్టి ఉన్నంత వరకు పూజింపబడతానే ఉంటాడు. మరణం లేదుగా. మరి ఆయన కావాలి ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ ఉంటే ధ్యాస లేకుండా, అంటే శరీరం పైన ధ్యాస లేకుండా గురుసేవ చేస్తుంది. శరీరం పైన ధ్యాస లేకుండా సర్వం మనిషి గురుసేవ చేసిండు. అంటే ఆసక్తి అంటే అట్లా గురుభక్తి. ఆవరణాంతం ఉండాలి గురుభక్తి. ఆవరణం అంటే శరీరం. శరీరం ఉన్నంత వరకు, నిధులు వచ్చే వరకు, తాను పోయే వరకు గురుభక్తి విహీనత కావద్దు. అంత ఉండాలి, తీవ్రంగా లేకుంటే కాదు. తత్త మాత్రాలు అంటే ఇది ఈ మాయ మళ్ళీ మాయ చేసి పెట్టు. అందుకు పరిపక్వ చిత్తము గలవానికి, అంటే ఈ చిత్తం కూడా ఎట్లుండాలి, పరిపక్వంగా ఉండాలి. ఇప్పుడు ఒక పండు ఉంది, చింతకాయ పట్టు చేరి కలిసి పక్వమైన పిదప పరగవేరు కదా. అది పండు వండిన దాకా చెట్టుకు అంటి పెట్టుకొని ఉంటే వేరైపోతుంది అంతం కదే. పండు వండిందంటే తోలుకు తోలు విడిపోతుంది, నారకు నార విడిపోతుంది, పండుకు పండు బిచ్చకు ఏ మాత్రం దీనికి ఏది అంటకుండా ఉంటుంది. చక్కటి రాళ్ళు పడింది. మా గురుదేవుడు పడ్డాడా మా ఇంట్లో, నాకు అట్లా వచ్చింది భావన. అయితే అట్లా పరిపక్వ చిత్తము అంటే నీవు లేకుండా పోయేవరకు, అంటే నీ జన్మరహిత స్థితి వచ్చినంత వరకు గురుపాదములు వదలకుండా మనం అట్లా గురునాథంలో ఉంటే, గురువన్నా దేవుడన్నా అంటే దైవం గురువు కంటే, మరి దైవం కంటే గురువు గొప్పవాడు అని దక్షిణామూర్తి మనకు ఎందుకంటే పార్వతీదేవికి గురుగీత చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉమామహేశ్వర సంవాదము లోపల చెప్తుంది. కాబట్టి గురువు మనకు మార్గం చెప్తాడు. కాబట్టి దైవం మనతో సంభాషించాడు. అంటే నామము రూపము క్రియలు లేవు భగవంతుడికి, ఆయన సర్వంతర్యామి కదా. అంటే దాన్ని మరి ఆ దైవానికి ఈ భక్తునికి మధ్యలో గురువు అంటే మార్గం తెలిపేవాడు, అంటే టైం బోర్డులు ఆడేవాడు. అంటే పలానా ఊరికి వెళ్ళాలంటే ఈ ఊరి పేరు రాసి బాణం గుర్తు పెడితే అవుతుందని వెళ్తాం కదా. అట్లా గురువు సూచించేవాడు, మార్గాన్ని సూచించేవాడు. కొంతమంది నేను మొన్న ఆయన చనిపోయాడు, ఎట్లా మా నాయన మేము వెళ్తున్నాం అంటే ఏదో వాళ్ళ ఇష్టం. వెంకాయమ్మ ఏమందంటే, వెంకాయమ్మకాయి అసలు మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు, దేవుడి కంటే ముందు గురువే దారి చూపించాడు మీకు తెలుసా మాట్లాడుకోవడం అరిసింది. అప్పుడు నేను అనుకున్నా సరే సరే అంటే గలవానికి
చెప్పవలసినదే కానీ అందరికీ చెప్పకూడదు. అంటే పరిపక్వ చిత్తము కలిగినటువంటి వారికి చెప్తే ఇది కూడా అర్థమైంది. అంటే తెల్లగా ఈ తెల్లటి బట్ట యొక్కకు మైల లేకుండా తెల్లగా ఉతికినటువంటి దానికి ఉజ్వాల వేస్తే బాగా మంచిగా ఉంటుంది. మరకలు అంటే మైల బట్టకి ఇస్తే మరకలు మరకలుగా ఉంటుంది. అట్లా చిత్తం అనేది కూడా మనకు వృత్తిగా కృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్తాడు, ఆయన ఏమంటాడు, ఆయన పుష్పం పత్రం ఫలం త్రోయం అని. ఏమి నాకు ఇవన్నీ అవన్నీ ఏమి కాదు. భగవంతుడికి నువ్వేం పెడతావు అంటే పుష్పం పత్రం ఫలం త్రోయం అంటే ఒక పుష్పమైనను, ఒక పత్రం అంటే ఒక ఆకైనను, ఫలం అంటే ఏదో ఒక పండు కానీ కొబ్బరికాయ కానీ, త్రోయం అంటే నీరు. ఈ 4 భక్తితో సమర్పించుకోవాలి. 4 ఇవి చెప్తాను. మళ్ళీ అక్కడ ఏం చెప్పిండు ఆయన, మనం ఏం చేస్తున్నాం, మన వాళ్ళంతా చెట్లకు అంటే పత్రం అంటే ఆకులు తీసుకుని పోతారు. మారడి పత్రి, తులసి పత్రి ఇవన్నీ కూడా ఆకులు తీసుకొని వెళ్తున్నారు. పుష్పం అంటే మన ఇంట్లో దగ్గర ఉన్నాయి, లేకపోతే బజార్లో ఉన్నటువంటి పుష్పాలు తీసుకుని వెళ్తున్నారు కదా. ఫలం అంటే ఒక కొబ్బరికాయ, లేకపోతే మామిడి పండు, అరటి పండ్లు ఇవి కూడా తీసుకున్నారు. ఇంకా నీరు ఇవి చెప్పలే ఆయన. ఇది బాహ్య సేవ, అంతర్సేవ, అంతర్పూజ ఆయనకు బాగా అవసరం. అంటే జ్ఞానంతో చేయాలి. అంతర్పూజ అంటే ఎవరికి కనబడదు, బయట అవసరం లేదు. అంటే పుష్పం అంటే మనస్సు, అది పూర్తిగా తెల్లగా తయారై ఉండాలి మీ చిత్తం. అందుకే అటువంటి వానికి పడుతుంది. ఈ మనస్సు అనే పుష్పాన్ని శుద్ధంగా తయారు చేసి మల్లె పువ్వు లాంటిది తయారు చేసుకోవాలి. ఏ విషయ వాసనలు లేకుండా, మనసులో ఏ కోరికలు లేకుండా, అంత గురార్పణ బుద్ధితో, దైవార్పణ బుద్ధితో నీవు అది చేయగలిగినటువంటి దాన్ని ఫలితం. పత్రం అంటే ఏంది, మన యొక్క శరీరం. మన శరీరాన్ని తల్లి, తండ్రి, గురువు, దైవం అని మన హిందూ సాంప్రదాయ సిద్ధాంత ప్రకారంగా మనం నిర్దేశించేది కాబట్టి సనాతన ధర్మం తల్లిదండ్రి కూడా దైవ స్వరూపులే. ఎందుకంటే తల్లి శరీరాన్ని ఇచ్చింది, తండ్రి జ్ఞానాన్ని ఇచ్చింది, గురువు విద్యను చెప్పిండు మనకు. ఆ గురువు చెప్పినటువంటి విద్య లేకపోతే అని గ్రంథాలు చదవలేము. దైవం బట్టబయలు, సద్గురువులు దైవ స్వరూపులే. ఎందుకు అంటే వాళ్ళు దైవాన్ని చూపుతున్నారు, వీళ్ళు అక్షర జ్ఞానాన్ని చూపినారు కాబట్టి వీళ్ళు టీచర్స్. వాళ్ళు దైవ దర్శనం చేపిస్తున్నారు కాబట్టి దైవ స్వరూపులు. అందుకే ఈనాడు పూజింపబడుతున్నారు. దైవ స్వరూపాన్ని తెలిపేసినటువంటి గురువులు శ్రీకృష్ణాలయాలు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, షిరిడి సాయి వారు కానీ, ఇంకా మనకు రాముల వారు కానీ అనేక మంది పెద్దలంతా ఎందుకు పూజింపబడుతున్నారు దైవాలుగా? వాళ్ళు మానవ రూపాన్ని, మానవ ఉపాధిని ధరించింది కదా. అంటే దైవతత్వాన్ని తెలుసుకొని గురువుల ద్వారా అట్టి దాని పరోపకారం విధం శరీరంగా భావించి అనేక మందికి అటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారికి, పరిపక్వ చిత్తం కలిగినటువంటి వారికి అందరికీ కూడా ఈ మార్గాన్ని సూచించి ధర్మ మార్గంలో నడిపించారు. ప్రకృతిని వికృతంగా మార్చకుండా వాళ్ళు ధర్మంగా నడుచుకొని ఇతరులను కూడా ధర్మంగా నడిచేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసింది కాబట్టి ఈనాడు పూజింపబడతాడు. అందుకే సద్గురువు దైవ స్వరూపుడే, వేరు కాదు అని. కాకుంటే మనకు దైవాన్ని ఎట్లా చూపుతాం, చూపలేదు. అందుకు అట్లా చెప్పారు. ఈ బోధ చెప్పవలనని అడిగితే మూలం లేని ఈ గుర్తించే శరీరమే బ్రహ్మమని శృతి స్మృతుల చేత ప్రమాణము చెప్పవలసినది. అంటే అన్యులకు అందరికి కూడా అది చెప్తే అర్థం కాదు. ఈ మూలము లేని గుర్తి శరీరమునే బ్రహ్మము అని చెప్పాలి అందరికి, శృతి స్మృతుల చేత. శృతులు అంటే వేదములు, పురాణములు, ఇతిహాసముల చేత ఆధారం తీసుకొని ఇక ఈ బ్రహ్మమే, ఈ చైతన్యమే బ్రహ్మము, ఆత్మనే బ్రహ్మము అని చెప్పాలని తప్ప అది నిరాకార బ్రహ్మమును తెలుసుకోలేదు, చెప్పనే కూడదు. అందరికి ఎవరికో ఒకటికి అందుట్లా ఆ సూటి కలిగినటువంటి వాడికి దాన్ని కనిపెట్టుకొని ఉండి అందరూ పోయినా వాడు పోడు. 100 మంది భక్తులు ఉన్నారనుకో, అందరూ భజనలు ఇంకోటి మరొకటి చేసి సుశుద్ధులకు దారిపోయి ఉంటాడు, వాడు మాత్రం పోడు. దానికోసమే ఉంటాడు, ఆ గురు సేవ చేస్తాడు. అట్లాంటి వానికి మాత్రమే అది చెప్పాలి అని ఈయన భావం.
బ్రహ్మమని శృతి స్మృతుల చేత ప్రమాణము చెప్పవలసినది అది అయినను అనేక కష్టములు పెట్టి చెప్పవలసినదే కానీ ఊరికే చెప్పవాలి. అనేక కష్టములు పెట్టి చెప్పవాలి. ఎందుకు కష్టపెట్టాలి? ఫ్రీగా చెప్పొచ్చు కదా, గురువులకు ఎందుకు అట్లా అని అనుకోవచ్చు. కష్టం తర్వాత వచ్చినటువంటి సుఖము ఎంతో ఆనందం కదా. ఇప్పుడు పాలలో వెన్న ఉంది, ఆ వెన్న ఊరికినే వస్తుందా? ఫ్రీగా రాదు కదా. ఆ పాలను కాగబెట్టాలి, గోరువెచ్చగా అయిన తర్వాత తోడేయాలి, రేపు ఉదయం వరకు మూత తీయకుండా ముయ్యాలి, రేపు ఉదయాన్నే తీసి ఒక కుండలో వేసి చేతితోని బాగా ఇట్లా చిలికి చల్లగామతో 2 తాళ్ళు పెట్టి గుంజాలి. ఆ పక్క ఈ పక్క ఏమంటుంది? చల్ల చేయటం. ఎలా కూస్తారు అలా. అంటే దాన్ని ఏమంటారు? సముద్ర మదనం. బాల సముద్రాన్ని మదిస్తే ఆనాడు అమృత బాణం పుట్టినట్టు దీంట్లో కూడా అమృతం తేలాలి. వెన్న అని అమృతం తేలాలి అంటే సత్యము అసత్యము, జ్ఞానము అజ్ఞానము, దేవతలు రాక్షసులు, మనుషులు, ఋషులు, యోగులు, గురువులు అన్నట్టుగా ఇది కూడా అంతే. ఆ అమ్మ కూడా పొద్దుగాల ఎంత వేదాంతం పెట్టుకుందో కూడా. మన వాళ్ళు ప్రతి ఇంటికి అన్నాడు 4 బర్రెలు ఉంటే 4 బర్రెల పాలని కూడా దాంట్లో పోసి గుంజి మొత్తం వెన్న తీసి మజ్జిగ అంత పక్క అందరికి పోస్తుంది. ఈ మధ్య 10 మందికి దానం చేస్తుంది. ఆనాడు ఆరోగ్యాలు మంచిగా ఉంటుండే. ఆ పాలు పోసుకోవడము, వెన్న తినడం, పిల్లలకి ఎన్న పెట్టడము, నెయ్యి పెట్టడము, మజ్జిగ అందరికి పోయటము, ఆరోగ్యాలు ఎంత బాగుంటాయి. అట్లా ఉంటుంది. అది కూడా ఆ కష్టం తర్వాతనే వచ్చింది కదా ఆ వెన్న రావటం. కష్టం లేకుండా వస్తుందా? మరి దీంట్లో కూడా ఆత్మ సారం తేలాలి కదా. నీకు శరీరం అనే బాండము అంటే శరీరం అనేది ఒక కుండ. మరి శరీరమును గురువు పాలు చేయాలి, అది ఒక పాలు. మరి పెరుగు తయారు కావాలంటే మూతి మూసుకొని ఉండాలి. ముంత ముయ్యాలి కదా, మూతి మూసుకోవాలి. ముంత అంటే మూతి మూసుకోవడమే పోదైనా రెసెవులు తెలుసుకోవాలి, మూతి మూసుకోవాలి. అంటే స్థిరత్వం వచ్చే వరకు, అంటే నీ మనస్సు చంచల స్వభావం లేకుండా స్థిరత్వంగా, నిలకడగా, నిశ్చలముగా అర్థం చేసుకునేటటువంటి స్థితికి రావాలి అంటే బాగా వినాలి. సర్వం గురు స్వరూపమే, గురువు ఒక్కడే కదా. రూపాలు వేరైనా, రూపాలు వేరు వేరుగా కనబడుతున్నా సరే అందులో ఉన్నటువంటి వెలుతురు ఒక్కటే అనే దృష్టి ఉండాలి అతనికి. సమదృష్టి, సమభావం, సద్భక్తి, ఇవన్నీ పద్ధతులు కలిగి ఉండాలి. కలిగి బోధ ఇంటనే ఉండాలి. ఎవరు చెప్పినా సరే నా గురు స్వరూపమే అని ఇంట ఉండాలి. అక్కడ మా గురువు గారులే అనుకొని అనే భావాలు ఉంటాయి. అట్లా అనుకోవద్దు. గురువు ఒక్కడే, నిరాకారుడు, అనంతుడు, అప్రమేయుడు, సర్వంతర్యామి. ఏదో ఒక రూపంలో వచ్చి నీకు బోధ చేస్తూనే ఉంటాడు. కానీ అదే కష్టపడ్డాడు మేల్కుంటాడు. ఆదిశంకరాచార్యుల వారు మేల్కున్నాడు. ప్రపంచమంతా కూడా స్థాపించిండు శైవ మతాన్ని. లింగ స్థాపనలు అనేకంగా చేసి దేవుడు ఒక్కడే ఒక్కడే అనేది నిర్ణయం చేసుకుంటూ అద్వైతం, ద్వైతం 2 లేదు, అద్వైతం ఒక్కటే, బ్రహ్మం ఒక్కడేరా నాయన. ఆ బ్రహ్మం నుండే సర్వం ఉత్పత్తి అయింది కాబట్టి దేవుడు ఒక్కడే నిర్ణయం చేసుకుంటూ వచ్చినాడు. చేసుకుంటూ వచ్చి సత్యము అసత్యం అనేది వచ్చినాడు కదా. అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనేది నిర్ణయం చేసినాడు కాబట్టి కదా. అంటే ఘనము నీచం అనేది ఉంది కదా లోపల, అదొకటి మిగిలింది. అంటే శరీరము అసత్యము, ఆత్మ సత్యము, బ్రహ్మము సత్యము, ప్రపంచము మిథ్య. అంటే చండాలుడు బ్రాహ్మణుడు అనే భావం ఉందే. ఈ అన్నావధూత అనే మహనీయుడు వచ్చినాడు. అంటే చండాల వేషధారి వచ్చి బ్రాహ్మణ వీధిలో పోతా ఉన్నాడు. అంటే ఆయనను సరస్వతి నది తీరానికి స్నానానికి వెళ్ళేటప్పుడు ఏనుగు పైన కూర్చోబెట్టి ముందర వాయిద్యం వాయించేవాళ్ళు అంటారు బ్రాహ్మణుడు. ఎందుకంటే సప్లై అయితే అయ్యగారు వస్తున్నాడని పక్క తిరిగి వాళ్ళందరూ. అప్పుడు ఈయన ఎదురు వస్తున్నాడు అనమాట, ఈ చండాల వేషధారి వస్తూ ఉంటే ఈ బ్రాహ్మణులు ముందర ఉంటారు కదా శిష్యులు చాలా మంది. తక్కువ స్వామిలో వస్తున్నాం, మీరు పక్క తప్పకుండా అని అంటే ఏది తప్పుడు జరగకుండా అట్లే వస్తూ ఉంటాడు ఈయన. అంటే మాంసము బురద వేసుకోవడము, కళ్ళు తాగుకుంటూ ఆ బురదల అంత బట్టలంతా బురద అంటడం, ఇదంతా గలీజ్గా అంతా ఇట్లా ఉంది వస్తూ ఉంటుంది చండాలు. అప్పుడు వచ్చి అతని ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఏది చండాలమో ఏది అచండాలమో చెప్పమన్నాడు. దిగమని చెప్పమని ఎందుకు
అంటే అప్పుడు దిగినాడు ఆయన. దిగినాక ఇద్దరి సంభాషణ జరుగుతుంది అక్కడ. ఆయన దేన్ని తొలగమంటున్నావు? నువ్వు చెప్తా ఉండవు కదా, ఒకటి సత్యం ఒకటి అసత్యం అని నిర్ణయం చేయి. ఏది సత్యం ఏది అసత్యం? సత్యము లేక అసత్యం ఉందే, అసత్యం లేక సత్యం ఉన్నదా? మన చర్చలో చండాలం ఏదైనటువంటిది ఈ పంచభూతములు ఉన్నాయి. భూమిపైనే నేనున్నా, నేను ఉన్నాను. ఈ గాలి అందరికీ ఒకటే కదా, నీరు అందరికి సమానమే కదా, కదా, నిప్పు అందరికి సమానమే కదా, వేడి. ఆకాశం కూడా అందరికి అవకాశం ఇచ్చింది కదా. నేను ఎంతో ఎదిగవాడిని, మా వాళ్ళంతా నన్ను ఇట్లా చేసి అట్లా చేసి నన్ను అంటావు కదా, నేను ఆపేవాడేవాళ్ళు. పంచభూతాలకే అయినటువంటి యొక్క అంటూ ఎక్కడ తెలియదు, ఇందులోనే ఉన్నా కదా. మరి శరీరము చండాలమా, ఆత్మ చండాలమా? ఈ రెండు ఒకటే కదా, ఇది లేక అది లేదు కదా. ఆత్మ లేక శరీరం లేదు, శరీరం లేక ఆత్మ లేదు. రెండు ఒకటే కదా అనేది నిర్ణయం చేసే వరకల్లా అప్పుడే మేల్కున్నాడు, కష్టపడ్డాడు కాబట్టి. మేల్కొని తన దృష్టి, ఆయన దృష్టి గురు దృష్టితో చూసినాడు అప్పుడు. ఎవరు? ఆదిశంకరాచార్య గురు దృష్టితో చూస్తే ఇంత వేదాంతం చెప్తున్నాడు. ఎవరైనా ఇక్కడ చండాల వేసేదారితో వచ్చినాడు కానీ నా గురువే అనుకున్నాడు. సాక్షాత్ ఈశ్వరుడే. చూస్తే అప్పుడే చుట్టూ ప్రదక్షిణ చేసి పాద నమస్కారం కదా. అంటే బోధ వినేటివాడు ఆ స్థితి, ఆ దృష్టి ఉండాలి. యద్భావం తద్భవతి అన్నది కృష్ణ పరమాత్మ. నీ భావం ఎట్లుంటే ఎదుటి వారు అట్లే కనబడతారు. నువ్వు అద్దం దగ్గర పోయి చూసి నువ్వు ఏడుస్తుంటే అద్దంలో నవ్వినట్టు కనబడుతుందా? నువ్వు కోపంగా చూస్తే అందులో ఎట్లా కనబడుతుంది? కోపంగా చూస్తుంది. అంటే ఈ సర్వ జగత్ అంతా కూడా అద్దములు నగరం వలె. ఎట్లుంది ఇదంతా కూడా? అద్దములో నగరం వలె ఉంది సర్వ జగత్ అంతా. నువ్వెట్లుంటే అందరూ అట్లే ఉంటారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా మంచి వాళ్ళేనా అని అడిగినాడంట. ఊర్లో ప్రవేశం అవుతుంటే, ఊర్లోకి ఎంట్రీ అయినా ఒక కొత్త ఆయన ఊర్లోకి ఎంట్రీ అవుతుంటే ఈ ఊరు ఆయన ఎదురు పోయింటాడు, వేరే గ్రామానికి వెళ్ళిపోతున్నాయి. ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా మంచి వాళ్ళేనాయా, ఏమన్నా దుర్మార్గులు ఉన్నారా అంటే, మీరు మంచి వాళ్ళేనా గారు అంటే, మేము మంచి వాళ్ళే అంటే అంత మంచి వాళ్ళే పోవాలన్నారు. మీరు మంచి వాళ్ళు అయితే అందరూ మంచి వాళ్ళే లేదు, ఇబ్బంది అట్లా చెప్పవలసినదే. కానీ అది అయినను అనేక కష్టములు పెట్టి చెప్పవలసినదే, కానీ ఊరికే చెప్పకూడదు. ఊరికే చెప్పితే ఏం చెప్తున్నారంటే, చెప్పిన బోధన వినకను తప్పని వాదించే వాడిని తిప్పలు పెట్టక చెప్పిన గొప్పల విధమవును బోధ భూమానంద అంటారు. వానికి చెప్పిన మాటను వినక తప్పని వాదించిన వారిని ఇంకా తిప్పలు పెట్టాలి. చెప్పినట్టు చేసుకుంటే పోయేవానికి ఇంకా తిప్పలు ఎందుకు పెడతాడు? ఓహో, వీనికి ఇది అర్థం కాలేదు కాబట్టి తిప్పలు పెట్టాలి. తిప్పలు అంటే ఏంటి? సాధనలు పెట్టాలి. ఎరక సాధనని పెట్టి ఎరకను సంపూర్ణంగా విచారిస్తే ఇది మూలము లేనిది అని దృఢమైన తర్వాత, ఇదంతా మూలము లేనిదే కదా స్వామి, నిజమైంది ఏంది అని అడిగితే అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్తే అప్పుడు నీకు దృఢమవుతుంది. అట్లా తిప్పలు పెట్టకుండా చెప్తే ఇది గొప్పల విధమవును బోధ భూమానంద ఊరికే చెప్పకూడదు. ద్రవ్యకాంక్ష కొరకు చెప్పితే చెడిపోవు. అంటే గురువులకు ఒకవేళ ద్రవ్యకాంక్ష ఉంది అనుకో, నీవు కోటీశ్వరుడు అనుకో, నీకు ఏదో ఒకటి మొబి పెట్టి ఇది చెప్తే నీ జన్మ తరిస్తుంది అని చెప్పి డబ్బుకు ఆశపడి ఈ ఆశ్రమాన్ని కట్టి లేకపోతే ఇంత పొలం కొని అని చెప్పి ఏదో రకంగా ఆశపడి చెప్తే చెడిపోతుంది. అది నిల్వదే కాదు. అట్లా ఆశ ఉండకూడదు, చెడిపో. ఈ మాట స్వతసిద్ధము. తనకు అన్న అయినను
స్వతసిద్ధమే మాట, చెడిపోయే మాట ఖాయం. అట్లా ఆశతో చెప్తే తనకు అన్న అయినను కదా, తమ్ముడైనను, అంటే కుటుంబ పరంగా మరి ఎవరైనను ఎంత పీడించినను ఈ పూర్ణ బోధ చెప్పకూడదు అన్నాడు. అర్థమైందా? అన్న అయినను, తమ్ముడైనను, భార్య అయినను, పిల్లలైనను, ఎవరైనాను సరే ఎంత పీడించినను సరే ఈ పూర్ణ బోధ చెప్పకూడదు. చెప్పితే చెడిపోతుంది కదా, కష్టపడాలి. ఎవరు ఎంత సేవ చేసినను, ఎంత భక్తితో ఉన్నను భ్రాంతి లేని మార్గం చెప్పకూడదు. ఎంత భక్తితో ఉన్నాను, ఎంత సేవ చేసినను కదా, భ్రాంతి లేని మార్గం చెప్పకూడదు. అంటే భ్రాంతితో కూడుకున్న వాటిని ఎవరైనా అజ్ఞాన అంధకారం తెలుసుకుంటారు. భ్రాంతి లేని దాన్ని తెలుసుకోవడం కష్టం కదా. కొందరు అన్నారు కదా, పరిపూర్ణము గుర్తెరగబడే, అంటే పరిపూర్ణము గుర్తెరగబడేరు పడేరు అంటే పరిపూర్ణం చూసినాడేను. కొంతమంది అంటారు, ఓ పరిపూర్ణ నీకు సూచన అయిందా, మా అయ్యగారు చేసినాడు, నాకు మాకు పరిపూర్ణాన్ని చూపించినాడు అయ్యగారు అంటుంటారు. ఇక తప్పుడు ఉందా అంటే వీళ్ళు అడిగితే విన్నోళ్ళు చూసిరా, అయ్యా మీకు ఏమేమి బాగా చూసినారు, కానీ పొట్టి ఉందే, పొడుగు ఉందే, లేకపోతే ఎంతలా ఉంది, ఎన్ని కిలోలు ఉంది అని వీళ్ళు అడిగారు. చూసినావు కదా, చెప్పాలి ఎట్లుంది చెప్పలేడా, అడగాలి. అట్లా అడిగితే వాళ్ళు చెప్తారు. గుర్తెరగబడేను ఆ పరిపూర్ణమును గుర్తెరిగినది ఈ ఎరక చేతనే కదా. ఎరక లేకుండా ఎట్లా గుర్తెరుగుతావు? ఎరక చేతనే కదా. కళ్ళు మూసుకొని ఎట్లా తెలుసుకుంటావు? కళ్ళు మూసుకొని పోతా ఉంటే ఎవరో వచ్చి చెప్పండి ఏం చెప్తావు? చూసే చెప్పాలి. ఈ ఎరుక కంటి ద్వారా జ్ఞానేంద్రియాల లోపల నయనం, ఇంద్రియాలం నయనం ప్రధానము అంటాడు. మన ఇంద్రియాల కంటే 25 ఇంద్రియాల లోపల 24 ఇంద్రియాల లోపల నయనం ప్రధానం, అంటే కళ్ళు ప్రధానం. కండ్ల కంటే మనసు ప్రధానం, మనసు కంటే బుద్ధి ప్రధానం, బుద్ధి కంటే ఆత్మ ప్రధానం. ఒకదానికి ఒకటి. కంటి ద్వారా సర్వము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అట్లా ఎరుక చేతనే కదా. అయితే ఈ ఎరుక ఎక్కువ కదా, పరిపూర్ణానికి గుర్తు తిరిగిందంటే దానికంటే ఎరుకనే ఎక్కువ మరి అనుకున్నాను కదా. ఇప్పుడు ఒక బోధ ఎట్టిదంటే ఈయననే చెప్తాడు, ఈ బోధ ఎటువంటిది. ఇంట్లో పూర్తి చీకటి నిండుకొని ఉంది. ఈ చీకటి పోవాలి అంటే ఒక జ్యోతిని వెలిగించుకోవాలి. దీపం ముందు ఈ చీకటి నిలవలేనట్టుగా, నిలవలేక దీపం దగ్గరికి వచ్చేస్తుంది సన్నగా, దానికి చీకటి వద్ద దీపము యొక్క వెలుతురు కరదీపిక ముందు నిలవలేనట్టుగా. కరదీపిక అంటే ఏంది? వివాహ సమయాలు శుభకార్యాలకు సాకలి వాళ్ళు ఇట్లా డ్యూటీ పడతారు, చుట్టాలు డ్యూటీ వేసుకుని మంట పెడతారా, అది కరదీపిక అంటారు. చేతిలో పట్టకపోయేదని కరదీపం. కరం అంటే చెయ్యి, కరదీపం అది. దాని ముందు ఈ 4 దీపాలున్న అంతర్గతం ఎట్లా వస్తుంది? రావు కదా. దీని ముందు అది నిలవదు. ఈ కరదీపిక యొక్క వెలుతురు దావాగ్ని ముందు నిలవలేనట్టు. దావాగ్ని అంటే పెద్ద మంట మండుతుంది, ఏదో గుడిసెట్టుకొని ఏదో కష్టం వంటకపోతుంది, మొత్తం పెద్ద మంట. దాని మీద ఎన్ని డ్యూటీలు పట్టినా దాని కింద ఇవి వెలుతురిస్తాయి. ఈ దావాగ్ని యొక్క వెలుతురు సూర్యప్రకాశం కింద నిలవలేనట్టు. ఎన్ని గుడిసెలు అనుకున్నా సూర్యుని కంటే ఎక్కువ అవుతుంది వెళ్తురు కదా. ఈ యొక్క సూర్యుని యొక్క ప్రకాశము మేఘం ముందు నిలవలేనట్టుగా, అంటే మేఘావృతం అయిపోయిందంటే పాయదు, సూర్యుడు కనబడ. ఎంత మేఘమైనా సరే జుంజుమారతం కింద మేఘం కూడా నిలవలేనట్టు. జుంజుమారతం అంటే బలమైన గాలి వీచింది అంటే మేఘాలను. ఈ అచల బోధ అంత గొప్పది కదా.
అయితే ఎరకను పరిపూర్ణాన్ని ఎరుగుతుంది అంటే పరిపూర్ణ వేసింది అది ఇంకా అప్పుడు అని అంటాడు. గొప్పదనవచ్చు కదా అని అన్నారు. ఈ మాట పామరులైన శాస్త్రవాదులు అన్నారు. ఎరకనే గొప్పదని ఎవరంటారు? పామరులైనటువంటి వారు, శాస్త్రవాదులు అన్నారు. అలాగైతే ఈ ఎరుక పరిపూర్ణమును గుర్తెరిగే కదా, గుర్తెరిగే కదా. అచలము ఏ రూపముగానున్నది? ఏ రూపముగానున్నది? వర్ణాలు ఉన్నాయి కదా, అందులో నిర్ణయం చేయమని. ఏ రూపముగా ఉన్నది? నల్లగా ఉన్నదా, ఎర్రగా ఉన్నదా, పచ్చగా ఉన్నదా అంటే ఏది కాదు, ఏది కాదు కదా. అది తప్ప రెండవ వస్తువు సర్వవ్యాప్తమై ఉన్నట్టుగా చూపించమని. అది కాక చూపించమను. ఎరుక పరిపూర్ణమును గుర్తిరిగే కదా. అది ఎంత లావు? గుర్తెరిగితే ఎంత లావు, ఎంత ఎత్తు, పొడవు ఎంత, ఇవన్నీ అడగాలి. చూసినామంటే పొడవు ఎంత, వెడల్పు అంటే ఎంత విశ్రం ఉంది. ఇప్పుడు నరుని యొక్క శరీరానికి ఒక ప్రమాణం ఉంది కదా. 4 జనాల వెడల్పు, 8 జనాల పొడవు, 13 కోట్ల రోమాలు, 8 ఇట్లా ఉన్నాయి కదా నర ప్రమాణం లోపల. అంత ఇంత పొడవు ఉంది అని చెప్పి కొలుస్తావు శరీరాన్ని. మరి అది కూడా చెప్పాలి అప్పుడు పరిపూర్ణం ఎంత ఉందని. ఇది ఎటువంటిదో చెప్పరాదా? గుర్తెరిగిన గుర్తే బ్రహ్మమని అంటే, గుర్తెరిగిన గుర్తే బ్రహ్మమని అంటే ఆ గుర్తును తాను ఎటు చూచితే అటు వ్యాప్తమై గుర్తెరుగుతున్నది కదా. గుర్తెరుగుతున్నది కానీ ఒక గోడ చాటైతే గుర్తెరుగుతున్నదా? మరి గోడ చాటైతే గుర్తెరగంది ఎట్లా బయలైతుంది? చూపు ఇప్పుడు తలుపు సాఫ్ అయింది, అతను ఎవరు వచ్చింది తెలియదు. పరిపూర్ణాన్ని ఎట్లా చూస్తుంది? ఎరకనే బ్రహ్మం అయితే, ఎరక బ్రహ్మంలో నువ్వు చూసినట్టయితే ఇప్పుడు చెప్పు, గోడ అవతల ఉన్నది ఎవరో చెప్పు అంటే చెప్పలేవు. కాబట్టి ఆ మాట అబద్ధము, నిజము కాదు. నువ్వు చూసినావనే మాటలంతా అబద్ధం, నిజము కాదు అన్నారు. అటువంటిది పరబ్రహ్మము కాదు కనుక సర్వవ్యాప్తము కాదు. సర్వవ్యాప్తము కాదు. దృక్కు బ్రహ్మమని అంటే సుషుప్తి యందు ఏమాయను? దృక్కు అంటే నీ చూపే బ్రహ్మమైతే, లేకపోతే తెలివి బ్రహ్మమైతే, సుషుప్తి యందు ఏమాయను? నిద్రలో పని చేస్తలేదు కదా, ఏమాయను? సచ్చినప్పుడు ఏమాయను? మరణకాలం అందు. బ్రహ్మం అంటే ఎప్పుడు ఉండాలి కదా, శాశ్వతంగా. చనిపోతూ ప్రతి శరీరముల యందు పుట్టుచు చచ్చుతూ ఉన్న ఇట్లు ప్రతి శరీరాలలో తిరుగుతూ ఉన్నటువంటి జ్ఞాన బ్రహ్మము ఎలాగు? పుట్టుతూ చచ్చుతూ ప్రతి శరీరముల యందు తిరుగుతున్నటువంటి ఈ జ్ఞానము బ్రహ్మము ఎలాగో? అంటే పిల్లవాడికైనా కాదని తెలియను. నీవేందయ్యా, నువ్వు చెప్పే మాట పిల్లోనికైనా తెలుస్తుంది బ్రహ్మము కాదు. నువ్వు గుర్తిరుగుతున్నాను అంటే వర్ణం మీద గుర్తిరిగే తెలివి కదా. ఈ తెలివి ద్వారా నేత్రము ద్వారా సర్వాన్ని చూస్తున్నావు కాబట్టి అది బ్రహ్మం కాదు. పిల్లవానికైనా తెలియదు. వాక్యములు భ్రాంతి వాక్యములే గాని వాస్తవములు కావు.
భ్రాంతి వాక్యములే కానీ నిజమైన వాక్యములు కావు. భ్రాంతితో కూడుకున్న వాక్యం. కొందరు శూన్యమని అన్నారు. నమస్కారం చేసుకుంటాను. ఆ మాట అనకూడదు. ఆ మాట అనకూడదు. ఎందుకు అనరాదనగా పరిపూర్ణము శూన్యము కాదు. ఎంత శూన్యమగదు అంటే పుట్టుతూ పెరుగుతూ నశిస్తూ ఉంది. కానీ పరిపూర్ణము పుట్టదు, పెరగదు, నశించదు. ఎందుకు అంటే వస్తువు కాదు కాబట్టి. శూన్యము కాదు. ప్రపంచములో కారణమైనటువంటి వస్తువు శూన్యము కానీ, ఈ ప్రపంచంలో కారణమైనటువంటి వస్తువు శూన్యము కానీ ప్రత్యక్షముగా సర్వమందున నిండి నిమిడీకృతమై ఉన్న పరిపూర్ణము. సర్వమందు నిండి నిమిడీకృతమై ఉన్న పరిపూర్ణము శూన్యము ఎలాగు. జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజుకు జై.